హాయ్ ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. ఇంతకంటే సూటిగా పత్రిజీ గురించి చెప్పగలిగిన ఆయన ఎవరో తెలియజేయగలిగిన విధానం ఇంకా నాకు చేతనవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మిర్దాద్ ఆఖరి చాప్టర్‌లోకి ప్రవేశించాం మనం. మిర్దాద్ ఆ ఆర్క్ సజావుగా నడవడం కోసం తన సహచరులకు ఎటువంటి చివరి హెచ్చరికలను చేశాడు. ఏ విధంగా వాళ్ళ కంప్లీట్‌గా మార్గం వదలకుండా ఉండేలాగా వాళ్ళకి ప్రబోధించాడు అనేది ఈ చాప్టర్ చాలా క్షుణ్ణంగా, వివరంగా తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ఒక మిర్దాద్ ఏమిటి? అతని స్థాయి ఏమిటి? దీనిని ఆహ్, ఈ గ్రంథాన్ని ప్రపంచానికి అందించగలిగిన మైఖేల్ నైని స్థాయి ఏమిటి? దీన్ని ట్రాన్స్‌లేట్ చేయగలిగినటువంటి తెనాలి సూర్యకుమారి మేడం స్థాయి ఏమిటి? దీని లోపల అణువణువున తన శక్తిని, జ్ఞానాన్ని నింపి మనకందించినటువంటి ఆదిగురువు పత్రిజీ యొక్క స్థితేమిటి? ఇదంతా కూడా చూస్తుంటే మనకి మన దీనిని అందుకోగలిగిన మనం ఇంకెంత భాగ్యవంతులమని అనిపించింది ఫ్రెండ్స్. అవన్నీ మనం తెలుసుకోగలగటం ఇంకెంత మహాభాగ్యం అనిపించింది నాకు. మనం ఈ గ్రంథం చివరి చాప్టర్‌లోకి ప్రవేశించాం ఫ్రెండ్స్. దీనిని అందుకునే ముందుగా మనం ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనలను మనం సిద్ధం చేసుకుందాము. కళ్ళు 2 మూసుకుందాము. కాళ్ళు 2 కలిపి ఉంచుదాము. చేతి వేళ్ళు 2 కలిపి ఉంచుదాము. ఎందుకంటే మన నుండి మన శక్తితో పాటు మన ధ్యాస కూడా ఎటూ వెళ్ళడానికి వీల్లేదు ఫ్రెండ్స్. ఎగ్జిట్ పాయింట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసేయాలి. ఆది గురువు పత్రిజీ ఎంత అపురూపమైన వరమో ఆయన అందించిన గ్రంథాలు కూడా అంతే ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల మంది మాస్టర్ల యొక్క పరిచయ భాగ్యాన్ని మనకి కలుగజేశారు. ట్యూస్డే లోక్సాంగ్ రాంపా దగ్గర నుండి, ఓషో రజనీష్ దగ్గర నుండి, నీమ్ కరోలి బాబా దగ్గర నుండి రిచర్డ్ బ్యాక్, జనాథన్, సేత్, డాన్ యువాన్, మైఖేల్ నైమి, లెడ్ పీటర్, అని బిసెంట్, థిచ్ నాథ్ హా, ఈ పరంపరలో ఎన్నెన్నో ఎందరో మహానుభావుల జీవిత సారం మన ఒడిలోకి, మన చేతులలోకి అందించారు మన తండ్రి పత్రిజీ. ఇంతకన్నా మహాభాగ్యం ఈ ప్రపంచంలో ఇంకెవరికైనా దక్కుతుందా? వీరే కాకుండా న్యూ ఏజ్ మాస్టర్స్, లివింగ్ మాస్టర్స్ ఎవరున్నారో వారి గ్రంథాలను కూడా మనకు అందించారు. లిండా గుడ్మాన్, డీనా మరియం, ఆనంద్ కరుణేష్, శ్రీయం,
మనకి అవసరం పడినప్పుడు ఏదైనా అందించటం సహజం ఫ్రెండ్స్. కానీ మన అవసరాన్ని ముందే గుర్తెరిగి మనకు సమీపంగా తెచ్చినటువంటి, అందుబాటులో తెచ్చినటువంటి మహా 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 జ్ఞాన గురువు నా ఆత్మ ఎదురు చూసి, చూసి, చూసి ఎన్నుకున్న నా మహాజ్ఞాన గురువు, ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ ఆఖరి 5 సెకండ్లు ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతి వేళ్ళు 2 కళ్ళ మీద ఉంచుకుందాం ఫ్రెండ్స్. మన మహాభాగ్యానికి మనమే మురిసిపోతూ ప్రశాంతంగా ఈ గ్రంథం తీసుకోవడానికి సిద్ధమవుతూ కళ్ళు తెరుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం మెద్దాద్ గ్రంథంలోనికి వద్దాం ఫ్రెండ్స్. ఇది లాస్ట్ చాప్టర్ లో ఆయన ఏం చెప్పారంటే, దీపం బెదార్ రాజు లెటర్ చదివిన తర్వాత షమాదం మాయమైపోయాడు. మాస్టర్ పేరు ఎవ్వరూ ప్రవేశించని అరణ్యంలోకి శక్తివంతమైన గాలిలా ఆ సమావేశంలోకి వెళ్ళింది. బెదార్ రాజు సందేశంలో చెప్పబడిన సజీవ దీపం ఆయన మాస్టర్ని చూడడానికి అందరూ ఆరాటపడ్డారు. జనసందోహంచే చూడబడడానికి దైవపీఠం మెట్లు ఎక్కుతున్న మాస్టర్ కనిపించాడు. తక్షణమే అలలా కదులుతున్న ఆ మానవ సందోహం అప్రమత్తంగా, ఆతురతగా, శ్రద్ధగా ఉన్న ఒకే మనిషి అయ్యింది. అప్పుడు మాస్టర్ మాట్లాడాడు. దేని గురించి? రాబోయే అగ్ని రక్త ప్రళయాల గురించి హెచ్చరిక. అది తప్పించుకోవడానికి మాస్టర్ సూచించిన మార్గం ఆర్క్ ప్రారంభం. అంటే ఆర్క్ ఇప్పుడు ప్రారంభమైంది ఫ్రెండ్స్. అప్పటిదాకా అది అసలు కూలబడిపోయింది. దాని ప్రయాణం అనేది ప్రారంభమే అవ్వలేదు అసలు. నోవా స్థాపించాడు. తర్వాత కొంతకాలం అది చక్కగా నడిచింది. తర్వాత వేరే మార్గం పట్టింది. కూలబడిపోయింది. ఇప్పుడు మెద్దాద్ వచ్చిన తర్వాత అది తిరిగి ప్రారంభమైందన్నమాట. మెద్దాద్ చెప్తున్నారు. మెద్దాద్ నుంచి మీరేం కోరుకుంటున్నారు? పీఠాన్ని అలంకరించటానికి బంగారం ఆభరణాలతో తయారు చేయబడిన ఒక దీపాన్న? మెద్దాద్ కంసాలి కాదు, నగల వ్యాపారి కాదు, కానీ అతడు ఒక సంకేత దీపం, ఒక ఆశ్రయం అని చెప్తున్నారు. మీరేం కోరుకుంటున్నారు? పీఠాన్ని అలంకరించడానికి ఒక బంగారం ఆభరణాలతో తయారు చేయబడిన దీపాన్ని మీరు కోరుకుంటున్నట్లయితే మెద్దాద్ కంసాలి కాదు, నగల వ్యాపారి అంతకంటే కాదు. కానీ అతడు ఒక సంకేత దీపం, ఒక ఆశ్రయం అని చెప్తున్నారు. చెడు దృష్టి పడకుండా చేసే రక్షరేకులు కావాలనుకుంటున్నారా మీరు నా నుండి? మిర్దాద్ దగ్గర చాలా రక్షరేకులు ఉన్నాయి, కానీ అవి వేరే కోవకు చెందినవి అని చెప్తున్నారు. లేదా మీకు నిర్దేశించబడిన మీ దారులలో సురక్షితంగా నడవడానికి దీపం వెలుతురు కావాలని కోరుకుంటున్నారా? నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం! ఇంకా తడబడటమా? ఇంకా భయపడడమా? మీకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండగా కూడా ఇంకా భయపడ్డమా? తడబడటమా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అలాగే అయితే మార్గదర్శకులుగా ఉండే అర్హత మీ కళ్ళకు లేదు. మీరే తడబడితే, మీరే భయపడితే ఇంకేం మార్గదర్శకులుగా ఉంటారు? అట్లా కాకపోతే కాంతి మీ కళ్ళకి సరిపడేటంత అయినా లేదన్నమాట. వాస్తవానికి కళ్ళు లేకుండా మీలో ఎవరు ఉన్నారు? సూర్యుడు పిసినారి అని ఎవరు తప్పు పట్టగలరు? సూర్యుడు పిసినారే కాదు గదా! తనకున్నదంతా కూడా ఆయన పనిచేస్తాడు, పరిచేస్తాడు.
అందుకోలేకపోవటం అనేది చూడలేకపోవటం, అందుకోలేకపోవటం అనేది మన దగ్గరుంటుంది. సూర్యుడి దగ్గర ఉండదు కదా! అదే చెప్తున్నారీయన. అట్లా కాకపోతే కాంతి మీ కళ్ళకు సరిపడేటంత అయినా లేదన్నమాట. వాస్తవానికి కళ్ళు లేకుండా మీలో ఎవరున్నారు? సూర్యుడు పిసినారి అని ఎవరు తప్పు పట్టగలరు? పాదాన్ని దారిలో తడబడకుండా, పడకుండా ఆపి ఉంచి, నిష్ప్రయోజనంగా దారి కోసం వెతుకుతూ, పడుతూ, లేస్తూ, రక్తసిక్తమైన హృదయాన్ని అలాగే వదిలివేస్తే, ఆ కన్ను మాత్రం ఏం ఉపయోగకరం? పాదాన్ని దారిలో తడబడకుండా, పడకుండా ఆపి ఉంచి, నిష్ప్రయోజనంగా దారి కోసం వెతుకుతూ, పడుతూ, లేస్తూ రక్తసిక్తమైన హృదయాన్ని అలాగే వదిలేస్తే, ఆ కన్ను మాత్రం ఏం ఉపయోగకరం? దారి కోసం ఎదురు చూస్తా ఉండకూడదు ఫ్రెండ్స్. ప్రయాణిస్తానే ఉండాలని ఈయన చెప్తున్నారు. ఆత్మని శూన్యంలో, అజ్ఞానంలో ఉంచితే కంటి నిండుగా ఉండే వెలుతురు వల్ల ఉపయోగం ఏమిటి? నీ ఆత్మే శూన్యంలో, అజ్ఞానంలో ఉన్నప్పుడు కంటి నిండా వెలుతురుండి ఉపయోగం ఏంటి? మెత్తాదు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? చూడగలిగే హృదయాలు, జ్ఞానంతో ఉన్న వెలుగు నిండిన ఆత్మల కోసం ఒకవేళ మీరు కోరుకొని ఆరాటపడితే నిజంగా మీ ఆరాటం వృధా కాజాలదు. మనిషి ఆత్మ, హృదయాలతోటే నా పని అని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడగలిగే హృదయాలు, జ్ఞానంతో ఉన్న వెలుగు నిండిన ఆత్మల కోసం ఒకవేళ మీరు కోరుకుని ఆరాటపడితే, నిజంగా మీ ఆరాటం వృధా కాజాలదు. మనిషి ఆత్మ హృదయాలతోటే నా పని అని చెప్తున్నారీయన. ఇంత గొప్ప విజయాన్ని మరి మనమంతా కూడా మనకొక నాకొక దారి దొరకాలి, నాకు దారి చూపించేవాళ్ళు రావాలి. ఎవరు నాకు దారి చూపిస్తారు? ఇలాగ తప్పించి, తప్పించి, తప్పించి తన్నుకు చచ్చిపోతేనే కదా ఫ్రెండ్స్ మన ముందుకు పత్రిసారొచ్చింది. అంటే మనం కోరుకునేది ఏం కావాలని మనం కోరుకుంటున్నామనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన ఈ రోజుకి అర్పించడానికి ఏం తెచ్చారు మీరు? పొట్టేళ్ళు, మేకపోతులు, ఎద్దులు తెచ్చారా? విముక్తికి మీరు ఎంత తక్కువ మూల్యం కనిపెట్టారు? మీరు కొనే విముక్తి ఎంత చౌక చూడండి ఫ్రెండ్స్. దేవుడి గుడికి వెళ్తాము. దేవుడి గుడికి వెళ్లి దేవుడి ముందు దేవుడని చెప్తున్నాను. దేవుడి విగ్రహం ముందు నిల్చొని మనం దండం పెట్టుకుంటున్నాం అనుకోండి. ఏముంటుంది మన మనస్సులో? నిజంగా మనకు విడుదల కావాలని మనం కోరుకుంటున్నామా? మోక్షం కావాలని మనం కోరుకుంటున్నామా? లేదు. మనకెన్నెన్నో మన మనసుకి ఏం కావాలో, మన మనసుకి ఏమేం కోరికలున్నాయో అవన్నీ అక్కడ చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంత గొప్ప విజయాన్ని సాధించిన ఈ రోజుకి అర్పించడానికి ఏం తెచ్చారు? అంటే ఆర్క్ ప్రారంభమవుతోంది అప్పుడు. ఆ సమయం అది. ఒక సంకేత దీపం దగ్గరికి, ఆశ్రయం దగ్గరికి మీరొచ్చారు. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన ఈ రోజుకి అర్పించడానికి మీరేం తెచ్చారు? ఒక గుడికి వెళ్తూ, ఒక పవిత్రమైన స్థానానికి వెళ్తూ, అక్కడికి వెళ్తూ మనం ఏం తీసుకెళ్ళాలి అనేది ఆహ్, ఆ స్థాయిని బట్టే, ఆ విలువను బట్టే, దానికున్న విలువను బట్టి మనం తీసుకెళ్ళేది ఉండాలి ఫ్రెండ్స్. అది అంత చౌకది కాదు. మనం వెళ్ళే ప్లేస్ అంత చౌకది కాదు. పొట్టేళ్ళు, మేకపోతులు, ఎద్దులు తెచ్చేంత చౌకది కాదు అది. ఒక మేకని జయించటం మనిషికి విఖ్యాతి కాదు. తనని తాను విముక్తుడిని చేసుకోవడానికి చెల్లించే మూల్యంగా ఒక గొర్రె ప్రాణాన్ని అర్పించడం ఏ మనిషికైనా అవమానమే. కొన్ని మొక్కులుంటాయి ఫ్రెండ్స్. మనం అనుకున్నది నెరవేరితే ఇన్ని డబ్బులేస్తామనో, లేకపోతే ఈ నగలేస్తామనో కొంతమంది నిలువు దోపిడీ అంటారు. ఒంటి మీద ఎంత బంగారం ఉంటే, అంత డబ్బులుంటే అదన్నీ గూడా హుండీలో దేవుడికేసేయటం అన్నమాట. ఆ అనుకున్న పనులైతే. ఇదేమైనా బిజినెస్సా దేవుడితో? ఒప్పందాలా? అలాగే బలివ్వటాలు కూడా చాలా చోట్ల చేస్తా ఉంటారు. మేమిది అనుకున్నాము. మా అబ్బాయికి, మా పిల్లలకి బాలేనప్పుడు గొర్రెని బలిస్తామనో, మేకని బలిస్తామనో అనుకున్నాము అనేసి ఆ మొక్కులు తీర్చుకోవడం.
తనని తాను విముక్తుడిని చేసుకోవటానికి అంటే ఒక ఏదైతే తనని పీడిస్తుందో, ఏ సమస్య అయితే తనని పీడిస్తుందో, ఆ సమస్య నుండి బయటపడటం కోసం చెల్లించే అమూల్యంగా ఒక గొర్రె ప్రాణాన్ని అర్పించడం ఏ మనిషికైనా అవమానమే అని చెప్తున్నారు. నమ్మకం అంటే ఏమిటో తెలియజేసి, ప్రేమగా అత్యున్నతంగా నిరూపింపబడిన ఈ రోజు ఉత్సాహం, ఆనందంలో భాగం పంచుకోవడానికి మీరేం చేశారు? నిజమే. మీరు వివిధ రకాల క్రతువులు చేశారు. అస్పష్టంగా ఎన్నో ప్రార్థనలు ఉచ్చరించారు. అయితే మీ ప్రతి కదలిక సందేహపూరితం. మీ ప్రతి ప్రార్థనకి ద్వేషం తథాస్తు అంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం దేవుడికి ముడుపులు కడతాం. ప్రార్థిస్తాము. దేవుడా నాకిది తప్పిపోవాలి, ఇలా ఉండాలి, ఇలా జరగాలి, అలా జరగాలని ప్రార్థిస్తాం. కానీ మనకే డౌట్‌లుంటాయి. నిజంగా అవుతుందా? నిజంగా దేవుడు చేస్తాడా? అది మనం అనుకున్నట్టుగా అవుతుందా? అనేది మనకే డౌట్‌గా ఉంటుందనమాట. అందుకే మీ ప్రతి ప్రార్థనకి ద్వేషం తథాస్తు అంటుందని చెప్తున్నారు. తథాస్తు అంది. అనేసింది ఫ్రెండ్స్. ప్రళయ విజయాన్ని వేడుకగా నిర్వహించడానికా మీరు ఇక్కడ ఉన్నది? మిమ్మల్ని ఓటమి పాలు చేసిన ఆ విజయాన్ని ఎలా వేడుక చేసుకుంటున్నారు? తన మనస్సు లోతులను స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు నోవా మీ మనస్సులను స్వాధీనపరుచుకోలేదు. తన మనస్సు లోతులను స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు ఇదెలా ఉంటుందో నాకు తెలుసు ఫ్రెండ్స్. నోవా మీ మనస్సులను స్వాధీనపరుచుకోలేదు. కానీ దారి ఇది అని చూపాడు. ఏది? ఎందుకు మీ మనస్సు లోతులను తెలుసుకునే మార్గమేంటో ఆయన చూపించాడు. క్రోధావేశంతో నిండి ఉన్న మీ మనస్సులు మీ ఓడలను మిమ్మల్ని ముంచుతామని బెదిరిస్తున్నాయి. ఓడలంటే ఇక్కడ మాటలని చెప్పేసి ఇందాక చెప్పారు ఫ్రెండ్స్. క్రోధావేశంతో నిండి ఉన్న మీ మనస్సులు మీ ఓడలను మిమ్మల్ని కూడా హ్మ్. మీ ఓడలతో పాటు మిమ్మల్ని కూడా ముంచుతామని బెదిరిస్తున్నాయి. మీ ప్రళయాన్ని మీరు జయించే వరకు ఈ రోజుకి మీరు అర్హులు కారు. మీ లోపల ఒక ప్రళయం ఉంది. ఆ ప్రళయాన్ని మీరు జయించే వరకు ఈ రోజుకి మీరు అర్హులు కారు అని చెప్తున్నారు. మీలో ప్రతి ఒక్కరూ ఒక ప్రళయం, ఒక ఓడ, ఒక అధికారి. తాజాగా కడగబడి నిష్కళంకంగా ఉన్న భూమిని చేరుకొని, మీ ఓడని లంఘరించే రోజు వచ్చే వరకు, మీ ఈ విజయాన్ని పండుగగా చేసుకోవడానికి త్వరపడకండి. మీలో ప్రతి ఒక్కరూ ఒక ప్రళయం. ఎందుకంటే లోపలంతా గూడా అలా ఉంది కాబట్టి. ఒక ఓడ, ఒక అధికారి. తాజాగా కడగబడి అదంతా పోయి నిష్కళంకంగా ఉన్న భూమిని చేరుకొని తాజాగా భూమి కడగబడి ఉంది. నిష్కళంకంగా ఉంది. ఈ భూమిని చేరుకుని మీ ఓడని లంఘరించే రోజు వచ్చే వరకు అంటే ఆ ప్రళయం మధ్యలో కాకుండా, ఆ సముద్రం మధ్యలో కాకుండా, ఆ ప్రళయం మధ్యలో కాకుండా తాజాగా కడగబడి నిష్కళంకంగా ఉన్న భూమిని చేరుకునే వరకు, మీ ఓడని లంఘరించే రోజు వచ్చే వరకు అంటే లంగరేయటం అంటే దాన్ని ఆపటం అన్నమాట. ఒక ఒడ్డున ఆపటం. ఈ విజయాన్ని పండుగ చేసుకోవడానికి త్వరపడకండి. మధ్యలో ఆ ప్రళయం మధ్యలోనే పండుగ చేసుకోవటానికి త్వరపడొద్దని చెప్తున్నారు. ఎక్కడిదక్కడ పెట్టి పండగ జేసుకోవాలనుకోవటం మొక్కుబడి వ్యవహారం అవుతుంది ఫ్రెండ్స్ అది. నిజంగా పండగ కాదు అది. మానవుడు తనకు తానే ప్రళయంగా ఎలా అయ్యాడో మీరు తెలుసుకుంటారు. ఆదాము తనను తాను తెలుసుకొని భగవంతుడితో తన ఏకత్వాన్ని గుర్తించడం కోసం పవిత్ర సమర్థ సంకల్పం అన్నది అతడిని 2గా విభజించింది. తనని తాను తెలుసుకొని భగవంతుడితో తన ఏకత్వాన్ని గుర్తించడం కోసం ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఫ్రెండ్స్ అక్కడ. పర్పస్ ఉంది. ఊరికే ఊరికే విభజించలేదు. పవిత్ర సమర్థ సంకల్పం చూడండి అది. అన్నది అతడిని 2గా విభజించింది. అతడు ఒక మగ, ఒక ఆడ. ఒక మగ ఆదాము, ఒక ఆడ ఆదాము అయ్యాడు. విభజన యొక్క ఫలితం సంతానం అయిన కోర్కెల వెల్లువలో ముంచెత్తపడ్డాడు. విభజన యొక్క ఫలితం సంతానం. ఈ సంతానం ఏంటి? కోర్కెల వెల్లువలో ముంచెత్తబడ్డాడు. సంతానం అయిన కోర్కెల వెల్లువలో ముంచెత్తబడ్డాడు. విభజన ఫలితం ఏమవుతుంది? ఆహ్,
2 ఆడ, మగ ఉన్నారనుకోండి పిల్లలు పుట్టుకొస్తారు. ఆ పిల్లలుగా ఈయనేం చెప్తున్నాడు కోర్కెల వెల్లువ కోరికలు అని చెప్తున్నారు. అసంఖ్యాకమైన కోరికలు, అనంతమైన రంగులతో ఎంత విస్తారంగా, విశృంఖలంగా ఉన్నాడంటే, ఈ రోజు వరకు మానవుడు అలల మీద తేలే ఓడకు సంబంధించిన వస్తువులా ఉన్నాడు అంతే. కళ్ళు తిరిగేటంతటి ఎత్తులకి ఒక అల తీసుకొని వెళ్తే ఇప్పుడు ఎలా ఉన్నాడని చెప్తున్నాడు. ఈ కోర్కెల వెల్లువలో ముంచెత్తబడ్డాడు అతను. ఆ వెల్లువలో ఉన్నాడు. వెల్లువ అంటే హ్మ్. ఒక్కసారిగా వచ్చి పడిపోయేదన్నమాట. ఒకదాని తర్వాత ఒకటొచ్చేది కాదు. ఒక్కసారిగా వచ్చేస్తాయి అన్నీ కూడా. అసంఖ్యాకమైన వెలువ అంటే ఇట్లా ముంచెత్తుతుంది. సముద్రం నీరు ఇట్లా వచ్చేసి ఒక్కసారిగా ముంచెత్తుతుందనమాట. అది వెల్లువ. అసంఖ్యాకమైన కోరికలు, అనంతమైన రంగులతో ఎంత విస్తారంగా, విశృంఖలంగా ఉన్నాడంటే, ఈ రోజు వరకు మానవుడు అలల మీద తేలే ఓడకు సంబంధించిన ఒక వస్తువులా ఉన్నాడు. అంతే. కళ్ళు తిరిగేటంతటి ఎత్తులకి అల ఇలా పైకి లేచినప్పుడల్లా కళ్ళు తిరిగే ఎత్తుకు తీసుకెళ్తది. తీసుకెళ్తే ఇంకొకటి అతడిని అట్టడుగుకి లాగుతుంది. ఇంకోటి అల పైకి లేసింది. లేసినట్టు ఉండదు గదా! తిరిగి దిగుతుంది గదా! అది తిరిగి ఏం జేస్తుంది? అడుక్కి తీసుకెళ్ళిపోతదనమాట శాంతం. అతడు జత కూడినట్లే అతడి కోర్కెలు కూడా జతగా ఉన్నాయి. అతడెలా అయితే 2గా విభజించబడి ఇంకొక దాంతో జత కూడాడో, అలాగే అతని కోరికలు గూడా జతగా ఉన్నాయన్నమాట. విరుద్ధమైనది నిజానికి ఒకదానికొకటి సంపూర్ణతని ఇస్తాయి. ప్లస్, మైనస్ ఉన్నాయనుకోండి కంప్లీట్ అవుతుంది. మనకి ఇక్కడ కరెంటు దీనికొచ్చేటప్పుడు 2 చెప్తారు ఫ్రెండ్స్. 2 రకాలుగా ఆ వైపు, ఈ వైపు 2 కలిస్తేనే ఆ పవర్ సప్లై అనేది సాధ్యమవుతుంది. విరుద్ధమైనది నిజానికి ఒకదానికొకటి సంపూర్ణతను ఇస్తాయి. అవివేకులకు అవి ఒక్క నిమిషమైనా సంధి లేకుండా పోరాటానికి తలపడుతున్నట్లు అనిపిస్తాయి. అవివేకులకు అంటే వివేకం ఆ ఎరుక అవివేకులంటే వేరే ఎవరో కాదు ఫ్రెండ్స్. పనికిరాని వాళ్ళు కాదు. పనికిమాలిన వాళ్ళు కాదు. వివేకం అంటే ఆ అవేర్‌నెస్ ఉండటం. ఓహ్! ఇది ఇలా కలుస్తుంది. కలిసినప్పుడు ఇలా ఉపయోగపడుతుందనేది ఆ అవేర్‌నెస్ ఉండటం. అవివేకులంటే అది తెలీదు. అది తెలియని వాళ్ళు. వాళ్ళకేమవుతుంది అవి ఒక్క నిమిషమైన సంధి లేకుండా పోరాటానికి తలపడుతున్నట్లు అనిపిస్తాయి. ఏవి విరుద్ధమైనవి. ఇవి విరుద్ధంగా ఉన్నాయి, పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని వీళ్ళనుకుంటారు. కానీ వివేకవంతుడేనికి ఏం చేస్తాడు? ఒకదానికొకటి సంపూర్ణతనిస్తున్నాయని వివేకవంతుడు గుర్తిస్తాడు ఫ్రెండ్స్. భిన్నత్వంతో నిండి కఠినమైన, దీర్ఘమైన జీవితమంతా రోజు తర్వాత రోజు, ఘడియ తర్వాత ఘడియ మానవుడు ఈ ప్రళయాన్ని ఎదుర్కోవాలి. ఈ ప్రళయం యొక్క శక్తివంతమైన చలమలు హృదయం నుంచి తన్నుకు వచ్చి వాటి వేగంతో మిమ్మల్ని తుడిచేస్తాయి. మీ ఆకాశం, మీ భూమి ఏకమై ప్రళయాన్ని ఎదుర్కొంటే తప్ప మీ ఆకాశంపై ఇంద్రధనస్సు అలంకరించదు. అది ప్రళయం అని చెప్తున్నారు. ఇప్పుడు అన్నెసెసరీవి మొత్తం నిండిపోయి ఉన్నాయనుకోండి. చెత్తాచెదారం అంతా నిండిపోయి ఉందనుకోండి. ఒక సునామీ వస్తది కొట్టేస్తది మొత్తాన్ని క్లీన్ అయిపోతదనమాట. మన ఆ భూమి చెప్పింది. నేనింక భరించలేను. నేను క్లీన్ చేసుకోవాలి అని చెప్పింది. వెంటనే కరోనా వచ్చింది. కరోనా వచ్చిన వెంటనే ఎంత తుడిచిపెట్టేసింది ఫ్రెండ్స్ ప్రతి చోట కూడా. అన్నెసెసరీవి చాలా వరకు కూడా తుడిచిపెట్టబడతాయి ఫ్రెండ్స్ ప్రళయం ద్వారా. ఈ ప్రళయం యొక్క శక్తివంతమైన చలమలు అంటే ఆ ఊట ఏదైతే ఉందో, చలమలు హృదయం నుంచి తన్నుకొనొచ్చి మెల్లగా కాకుండా తన్నుకొని రావాలన్నమాట. వచ్చి వాటి వేగంతో మిమ్మల్ని తుడిచేస్తాయి. మీ లోపల ఏదైతే ఎక్స్‌ట్రా ఉందో తుడిచేస్తాయి. ఏమీ లేకుండా నిలబెడతాయన్నమాట అక్కడ. మీ ఆకాశం, మీ భూమి ఏకమై ప్రళయాన్ని ఎదుర్కొంటే తప్ప, ఈ వస్తున్న ప్రళయాన్ని మనం తట్టుకోవాలి. మన లైఫ్‌లో చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ ప్రతి సమస్య మనం నేర్చుకోవటానికే వస్తుందని చెప్తారు. నిజమే చెప్తారు. అది కరెక్టే. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని స్వీకరించగలిగే సత్తా, ఆ ధైర్యం అది మనకు ఉన్నాయా? నిజంగా చెప్పండి ఫ్రెండ్స్. ఎన్ని సార్లు ఉంటుంది ఉంటే. అది ఇక్కడ ఈయన చెప్తున్నారు.
మీ ఆకాశం, మే భూమి ఏకమై ప్రళయాన్ని ఎదుర్కొంటే తప్ప, దాన్ని ఫేస్ చేస్తే తప్ప, ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తే తప్ప, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా వస్తుంది? ఎలా ఉధృతమవుతుంది? తిరిగి మనం ఎలా ఉంటే అది దానంతట అదిగానే క్లియర్ అయిపోతుందనేది ఒక అనుభవం కావాలి ఫ్రెండ్స్ మనకి. ఆ అనుభవం ఎలా వస్తుంది అనంటే, ఎదుర్కొంటేనే వస్తది ఫ్రెండ్స్. ఫేస్ చేస్తేనే వస్తది. ఇది నాకు ఎందుకొచ్చింది అని మనం ఆహ్, నీ వల్లనే వచ్చిందని కంప్లెయింట్స్ చేసి, జడ్జిమెంట్స్ ఇచ్చి, గందరగోళం చేస్తే అది అవ్వదు ఫ్రెండ్స్. ఎదుర్కొంటే తప్ప మీ ఆకాశం, మీ భూమి ఏకమై ప్రళయాన్ని ఎదుర్కొంటే తప్ప మీ ఆకాశంపై ఇంద్రధనస్సు అలంకరించదు. అదే ప్రళయం అని చెప్తున్నారు. ఇలా చేసేదే ప్రళయం. ఈవ్‌లో ఆదాము తనని తాను విత్తుకున్నప్పటి నుంచి అంటే నాటుకున్నప్పటి నుంచి మానవులు సుడిగాలుల్ని, ప్రళయాల ఫలాలను అనుభవిస్తున్నారు. ఒక రకమైన ఉద్రేకాల ప్రాబల్యం ఎక్కువ అయినప్పుడు మానవుల జీవితం సమతూకం కోల్పోతుంది. ఒక రకమైన ఉద్రేకాల ప్రాబల్యం ఎక్కువైనప్పుడు మానవుల జీవితం సమతూకం కోల్పోతుంది. బ్యాలెన్స్ పోతుంది ఫ్రెండ్స్ అక్కడ. సమతూక స్థాపన కోసం ఏదో ఒక రకమైన ప్రళయంతో మానవులు ముంచెత్తబడతారు. ఇది మెయిన్ రీజన్ ఫ్రెండ్స్. ఒక ప్రళయం వస్తుంది అంటే దేనికి? మానవుల జీవితంలో సమతూకం కావాలి. బ్యాలెన్స్ కావాలి. ఆ బ్యాలెన్స్ కోసమే ఏదో ఒక రకమైన ప్రళయం ఏదో ఒకటొస్తుంది. దాంతో మానవులు ముంచెత్తబడతారు. కొంతకాలం వాళ్ళకి ఇంకేం కనపడదు ఫ్రెండ్స్. కరోనా వచ్చి కరోనా ఉన్నంత కాలం గూడా మిగతా ప్రపంచంలో ఎవరికీ గూడా రెండోది కనపడలేదు. ప్రేమ అనే పిండి పిసికే కొయ్య తొట్టిలో మానవులు వారి కోర్కెలన్నిటినీ కలిపి పిసికి పవిత్ర అవగాహన అనే రొట్టెని కాల్చే వరకు మరి సమతూకం సర్దుబాటు కాజాలదు అని చెప్తున్నారు. ప్రేమ అనే పిండి పిసికే కొయ్య తొట్టిలో మానవులు వారి వారి కోరికలన్నీ ఏసి ఇప్పుడు మీకు ఏమనిపిస్తున్నా గానీ, ఏ రకమైన ఇది కావాలి, అది కావాలి. ఏ రకంగా అనిపిస్తున్నా గానీ, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎలా అనిపిస్తున్నా గానీ, దాన్నెక్కడ ఏయమంటున్నారంటే, ప్రేమ అనే దాంట్లో వేయమంటున్నారు. దాంట్లో కలిపేసి దాన్ని పవిత్ర అవగాహన అనే రొట్టెను దానిలోకి మనం ఏదైనా దేని గురించైనా వెంటనే వచ్చిన వెంటనే కాకుండా, దాని గురించి కొంచెం లోతుగా మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో అప్పుడేమవుతుందంటే ఫ్రెండ్స్ మనకొచ్చిన ఆలోచన గాని, మనం చేయాలనుకున్న పని గాని, అందరికీ ఉపయోగపడే విధంగా మనం ఎలా దాన్ని అందించగలం అనే అవగాహన మనకొస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు చేసేది అది సమతూకం అది దేనికి ఉపయోగపడుతుందంటే, ఎవరికి వాళ్ళు అందరూ కూడా బ్యాలెన్స్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. దాన్నే ఈయన పవిత్ర అవగాహన అంటున్నారు. పవిత్ర అవగాహన అనే రొట్టెని కాల్చే వరకు మరి సమతూకం సర్దుబాటు కాజాలదు అని చెప్తున్నారు. నోవా కాలంలో భూమిని ముంచివేసిన జలప్రళయం మానవ జాతికి తెలిసిన మొదటి ప్రళయమూ కాదు, మరి చివరిది కాదు ఫ్రెండ్స్. నాశనకారకమైన అనేక ప్రణయాల్లో అది పై శ్రేణికి చెందిన అంత ఉధృతంగా వచ్చింది ఫ్రెండ్స్ అది. అయితే రాబోయే అగ్ని రక్త ప్రళయం దానిని మించి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. మీరు తేలడానికి సిద్ధంగా ఉన్నారా? లేక మునిగిపోవడానికా? నేను ఇదివరకు కూడా కొన్ని సెషన్స్‌లో చెప్పాను ఫ్రెండ్స్. ఒక 2000 ఆ సమయంలో నాకు కనిపించిందిది. ఒక కింద పెద్ద పెద్ద రాళ్ళు అంటే స్తంభాలు లాంటివి పడిపోయి ఉన్నాయి నీళ్ళల్లో. కిందంతా ప్రవాహం ఓ సునామీ కొట్టుకుపోతుంది మొత్తం. అందరూ అన్నీ కూడా కొట్టుకుపోతున్నారు. ఏది నిలబడటం లేదు. అయితే ఆ 2 రాళ్ళ మీద 2 స్తంభాల మీద 2 కాళ్ళు ఏసి పత్రిసారి నించునున్నారు ఫ్రెండ్స్. ఎలా అంటే రాముడిలాగా నించునున్నారు ఆ గెటప్‌లో. ఆయన చేతిలో విల్లుంది. బాణం ఉంది. ఒక చేత్తో విల్లు, ఒక చేత్తో బాణం పట్టుకుని ఆయన సూచనలు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడిక్కడికి రండి. వీళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎక్కించుకోండి, తీసుకెళ్ళండి అని సూచనలు చేస్తున్నారు. పైనుండి ఆయన సూచించిన ప్లేసులకి గ్రీన్ కలర్ బెలూన్స్ దిగుతున్నాయి ఫ్రెండ్స్. హాట్ ఎయిర్ బెలూన్స్. ఆ బెలూన్స్‌లో వాళ్ళందరిని కూడా సార్ సూచించిన ప్లేసెస్‌లో ఉన్న వాళ్ళందరిని కూడా ఎక్కించుకొని సురక్షిత ప్రాంతానికి అవి తీసుకెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇది నేను 2000 సంవత్సరంలో చూసాను ఫ్రెండ్స్ అది.
మరి ఈయనేం చెప్తున్నారు ఇందులో? నాశనకారకమైన అనేక ప్రళయాలలో అది పై శ్రేణికి చెందినది. నోవా సమయంలో వచ్చిన జల ప్రళయం అనేది పై శ్రేణికి చెందింది. అంత హైయెస్ట్ దాంట్లో అదొచ్చింది ఫ్రెండ్స్. అంత ముంచేసింది. అంటే ఇప్పుడు దానికంటే కూడా రాబోయే అగ్ని రక్త ప్రళయం దానిని మించి ఉంటుందని చెప్తున్నారీయన. మీరు తేలడానికి సిద్ధంగా ఉన్నారా? లేక మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? 2 మార్గాలున్నాయి ఫ్రెండ్స్. అయితే తేలాలి లేదా మునగాలి. బరువుకి బరువుని కలుపుతూ అందులోనే నిమగ్నమై ఉన్నారు ఫ్రెండ్స్. ఉన్నారు మీరు అని చెప్తున్నారు. అంటే బరువుకి బరువు ఇంకా బరువులు. నేను, నాది, నా వాళ్ళు, నా ఆస్తులు, నేను జాగ్రత్త చేసుకోవాలి, నేను సేకరించాలి, నేను ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం సమీకరించాలి. ఇట్లా బరువుకి బరువుని కలుపుతూ మనదే కాకుండా పక్క వాళ్ళది కూడా వేసుకుంటూ మరి కర్మలు, కర్మ ఫలితాలు అన్నీ కూడా వేసుకుని బరువుకి బరువుని కలుపుతూ అందులోనే నిమగ్నమై ఉన్నారు మీరు. బాధతో సంపూర్ణమైన నిండిన సుఖాల మత్తుమందుని మీ రక్తానికి అందించడంలో మిమ్మల్ని ఎక్కడికి నడిపించలేని, ఎక్కడికి తీసుకువెళ్ళలేని దారులని గీయడంలో బీగం చెవి అంటే తాళం చెవి. రంధ్రం బీగం గీయడంలో బీగం తాళం చెవి రంధ్రంలో నుంచి లోపలికి తొంగి చూడకుండా జీవితపు గిడ్డంగుల పెరడులో గింజలు ఏరుకోవడంలో నిమగ్నమై ఉన్నారు మీరు. చూడండి ఫ్రెండ్స్, ఓ పక్కనది ముంచేయటానికి ఇంకా సిద్ధమైంది. ఇంకా ఉధృతంగా రావడానికి సిద్ధమైంది. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? బరువుకి బరువును కలుపుతూ అందులోనే నిమగ్నమైపోయి ఉన్నారు అందరూ కూడా. బాధతో సంపూర్ణమైన నిండిన సుఖాల మత్తుమందుని మీ రక్తానికి అందించటంలో అంటే ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, పత్రి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు. మిమ్మల్ని మీరు ఎక్కువగా సుఖలాలసతలో, సుఖభోగాల్లో ఉంచితే మీకు ఆధ్యాత్మికత అనేది అణువంతైనా ఎక్కదు. అటువైపు అసలు మీరు ఏ మాత్రం కూడా కూడా చూడలేరు అని చెప్పారు. ఎందుకనంటే సంపూర్ణమైన నిండిన సుఖాల మత్తుమందుని రక్తానికి ఎక్కేసిందది. ప్రవహించే రక్తంలోకి అది ఎక్కేసాక ఇంక ఎలా సాధ్యమవుతదది అసలు? ఆ ఎరుక ఎలా వస్తది? ఆ స్పృహ ఎలా వస్తది? ఎలా అవి మత్తుమందు ఎక్కేసింది. అంటే అవి పడిపోయి ఉన్నాయి. ఎలా తిరిగి ఆ చురుకుని తెచ్చుకుని, ఆ మేలుకుని రెడీ అవుతాయి అవి? సాధ్యం కాదు కదా! ఇలా ఉండటమే ఇందులో మిమ్మల్ని ఎక్కడికి నడిపించలేని, ఎక్కడికి తీసుకొని వెళ్ళలేని దారులను గీయడంలో మనమే గీసేస్తాం. వేగం చెవి రంధ్రంలోంచి ఆయన చెవిలో తిప్పుతున్నారు. సార్ ఏం చెప్పారు? లెండ్ యువర్ ఇయర్స్. మనం చెవులను పారేసుకోవాలి అని చెప్పారు. కానీ మనం ఎంతవరకు వినగలిగాం? ఆయన మన చెవిలో ఈ తాళమేసున్నటువంటి అది ఓపెన్ అవ్వకుండా ఆ లోపలికి తొంగి చూడకుండా మనం ఈ లోపలికి చూడట్లేదు అసలు. చెవులు మూసుకుపోయినాయి. అంతా మూసుకుపోయింది. సుఖలాలసతలో, మత్తులో ఉండిపోయాం. అది రక్తంలోకి ఎక్కేసింది ఏకంగా. ఎక్కడ బిజీగున్నాము, ఎక్కడికి నడిపించలేని, ఎక్కడికి తీసుకువెళ్ళలేని దారులు గీయడంలో బిజీగా ఉన్నాం. మరి ప్రపంచంలో ధ్యానం వచ్చే వరకు మనం ఎక్కడున్నాం ఫ్రెండ్స్? పూజలు, మందులు, మాంసం వీటి దగ్గరే కదా ఉన్నాము. మరి అవి తీసుకెళ్తున్నాయా? మనల్ని ముందుకి తీసుకెళ్ళట్లేదు. అక్కడే మనల్ని సమాధి చేసేస్తున్నాయి. జీవితపు గిడ్డంగుల పెరడులో గింజలు ఏరుకోవడంలో నిమగ్నమై ఉన్నారు మీరు. ఓ నా అనాథల్లారా ఆహా! ఏమని పిలుస్తున్నారో చూడండి ఈయన. లోపలికి అడుగుకి ఎందుకు వెళ్ళడం లేదు మీరు? పైపైన గింజలేరుకుంటా ఎందుకున్నారు మీరు? ఈ లోపలికి లోతుల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు మీరని అడుగుతున్నారు. ఎత్తుగా ఎగరడానికి, అవధులు లేని సువిశాల చరాచర విశ్వమైన స్థలంలో తిరగడానికి, విశ్వాన్ని మీ రెక్కలతో చుట్టుముట్టడానికి పుట్టిన మీరు మనం ఎందుకు పుట్టాం? ఎందుకొచ్చాం ఈ భూమి మీదకి? అంటే ఎటువంటి అనుభవాల కోసం వచ్చాం? ఇక్కడ ఇలాగా ఈ పైన చెప్పినవన్నీ చేయడానికి మనం ఇక్కడ లేము ఫ్రెండ్స్. ఎత్తుగా ఎగరడానికి, అవధులు లేని సువిశాల చరాచర విశ్వమైన స్థలంలో తిరగడానికి, విశ్వాన్ని మీ రెక్కలతో చుట్టుముట్టడానికి పుట్టాం మనం అని చెప్తున్నారీయన. మీ రెక్కలను కత్తిరించే హాయినిచ్చే ఒడంబడికల నమ్మకాల గిడ్డంగులలో మిమ్మల్ని మీరు మూసిపెట్టుకుని, మీ దృష్టికి హాని కలిగించుకుని, మీ నరాలను రాళ్ళుగా చేసుకుంటున్నారు. మై గాడ్! దేవుడా!
మనం ఎందుకొచ్చాము? ఈ పైన చెప్పున ఎత్తుగా ఎగరటానికి, అవధులు లేని సువిశాల చరాచర విశ్వమైన స్థలంలో తిరగడానికి, తర్వాత విశ్వాన్ని మన రెక్కలతో చుట్టుముట్టటానికి పుట్టాం మనం. మరి ఇక్కడేం జరుగుతుంది? మీ రెక్కలను కత్తిరించేసే హాయినిచ్చే ఒడంబడికలు మనకి హాయినిస్తున్నాయి. ఎందుకనంటే మనం ఎక్కువ సాహసం చేయాల్సిన పని లేదు. నేర్చుకోవటానికి కష్టపడాల్సిన పని లేదు. మన మెదడుకి పదును పెట్టాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో కొత్తగా ఇంకోటి ఒక మహమ్మారి ప్రపంచాన్ని ముంచెత్తిందిలెండి. ఏఐ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏం కావాలన్నా అదే చెప్పేస్తుంట. ఇంకా మనమెందుకు? మన బుర్రెందుకు? అన్నీ అది చెప్పేస్తే మనమేం నేర్చుకుంటాం? ఏది ఎక్కడుందో, ఎట్లా దొరుకుతుందో, అసల మనకు కావాల్సిన ఆ ఎసెన్స్ ఏ సందర్భంలో ఎలా వచ్చిందో అనుభవపూర్వకంగా, అనుభవం కోసం వచ్చిన మనం అనుభవపూర్వకంగా ఎలా తెలుసుకుంటాం అసలు మనం? అది ఇచ్చేస్తుంది. మనం వాడేసుకుంటున్నాం. అయిపోతుంది. రేపు పైకెళ్ళి ఇంకా కాపీ కొట్టి పరీక్ష రాసి ఉద్యోగానికెళ్తే తెల్ల మొహం వేసినట్టు మనం పైకెళ్ళి తెల్ల మొహం వేయాలి కదా! అలా అంత అద్భుతంగా ఉండటానికొచ్చిన మనం, దీనిని హాయిగా ఫీలవుతున్నాం. ఎందుకంటే ఈజీగా పనయిపోతుంది. కత్తిరించే హాయిని రెక్కలను కత్తిరించే హాయినిచ్చే ఒడంబడికలు, ఒప్పందాలు, నమ్మకాలు, గిడ్డంగులలో అంటే గిడ్డంగులంటే స్టోరేజ్ హ్మ్. కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి గదా! అలాగా స్టోరేజెస్ అన్నమాట. మిమ్మల్ని మీరు మూసిపెట్టుకొని, ఆ స్టోరేజెస్‌లో మనల్ని మనం క్లోజ్ జేసేసుకొని, మన దృష్టికి మీ దృష్టికి హాని కలిగించుకొని, మీ నరాలను రాళ్ళుగా చేసుకుంటున్నారు. స్టోరేజెస్‌లో అక్కడ ఎంతగా దృష్టికి మనమే హాని చేసుకుంటున్నాం. దృష్టి విశాలం అవ్వాలి అని చెప్పారు. అంటే దూరదృష్టి కావాలి అని చెప్పారు. కానీ మూసిపెట్టేస్తే ఏమవుతుంది అది? దగ్గర దృష్టి దగ్గరది కూడా చూడలేదన్నమాట. ఆ రకంగా తయారవుతుంది. హాని మనమే కలిగించుకుని నరాలను రాళ్ళుగా చేసుకుంటున్నామంట. అంటే నరాలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? సున్నితంగా ఎటంటే అటు మూవ్ అయ్యేలాగా ఉంటాయి. కానీ అది రాళ్ళుగా చేసుకుంటున్నారు. స్ట్రక్ అయిపోతుందది. రాబోయే ప్రళయాన్ని ఎలా దాటుతారు మీరని అడుగుతున్నారు. భగవంతుడి పోలికలతో అతడి ప్రతిబింబాలుగా ఉన్న మీరు, పోలికలనే రూపుని చాలా మటుకే పోగొట్టుకున్నారు. శరీరపరంగా దేవుడిలా పొడవుగా ఉన్న మీరు, మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేనంతగా పొట్టిగా, ఆత్మపరంగా తయారయ్యారు. దైవత్వంతో ఉన్న మీ ముఖానికి బురద పులుముకొని, హాస్యగాళ్ళ కృత్రిమ ముఖాలను మారు ముఖాలుగా ధరించారు. అండ్ ప్రతిదానికి మనం దైవం అంటే ఏంటి? సూటిగా తను ఏదైతే సత్యమో, ఏదైతే తాను సత్యాన్ని ఎలా ఆచరించినప్పుడు విశ్వసించి తన ధర్మాన్ని ఆచరించటం అనేది ఎలా ఆచరించాడో అది చెప్తాడు ఫ్రెండ్స్ స్పష్టంగా. కానీ ఇక్కడ ఏమైంది? దైవత్వంతో ఉన్న ముఖానికి బురద బులుముకుని అంటే కవర్ చేసేసుకుని, మాస్కేసేసుకుని హాస్యగాళ్ళ కృత్రిమ ముఖాలను మారు ముఖాలుగా ధరించాం. అంటే ఇంకొకళ్ళ ఫేస్‌ని మనం మన ఫేస్‌గా వేసేసుకున్నాం. మీరు కట్లు విప్పిన వరదని ఎలా ఎదుర్కుంటారు? అంటే ఆ దేవుడి ముఖమే తెచ్చుకున్నాం మనం. కానీ బురద పూసేసుకున్నాము. ఆర్టిఫిషియల్ మాస్కుల్ని తగిలిచ్చేసుకున్నాం. మరి కట్లు విప్పిన వరద కట్లు విప్పేసింది ఓ పక్కన. దాన్ని ఎలా ఎదుర్కుంటాం? మిర్దాద్ చెప్పినది లక్ష్యపెడితే తప్ప మీకు భూమి ఒక సమాధి. ఆకాశం ప్రేతవస్త్రం తప్ప వేరేమీ కాదు. ప్రేతవస్త్రం అంటే శవం మీద కప్పే గుడ్డ ఫ్రెండ్స్. వేరేమీ కావు అని చెప్తున్నారు. అప్పుడు భూమి, ఆకాశం మీకేమీ ఉపయోగపడదు. ఎందుకనంటే భూమి ఒక సమాధి అయిపోతుంది. ఆకాశం ఒక దాని మీద కప్పే గుడ్డ అయిపోతుంది. శవం మీద కప్పే గుడ్డ అయిపోతుంది. మీ అవగాహన అందరిపై తిరుగుతూ ఉంటుంది. ఒకటి మీకు ఊయల అయితే మరొకటి సింహాసనంగా పనికొస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను. మీరే ప్రళయం, ఓడ అధికారి. మీ ఉద్వేగాలే ప్రళయం. మీ శరీరమే నావ. మీ నమ్మకమే అధికారి. ఇక్కడ క్లియర్ చేశారు ఫ్రెండ్స్ ఈయన. ప్రళయం అంటే ఏంటంటే మీ ఉద్వేగాలే ప్రళయం. మీ శరీరమే నావ.
మీ నమ్మకమే అధికారి అని చెప్తున్నారు. మీ సంకల్పం అన్నింటిలోకి చొచ్చుకొని పోతుంది. మీ అవగాహన అందరిపైన తిరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సముద్రంలోకి తీసుకొని పోవడానికి మీ నావ దృఢంగా, బలిష్టంగా ఉండేలా చూసుకోండి. అయితే ఆ ఒక్కదానిపైనే మీ జీవితం వృధా చేసుకోవద్దు. లేకపోతే ఓడ పయనించే సమయం ఎప్పటికీ రాదు. చివరికి మీరు, మీ పడవ మునిగిపోయి అక్కడే మునిగిపోతాయి. ఈలోపు సముద్రంలోకి తీసుకొని పోవడానికి మీ నావ దృఢంగా, బలిష్టంగా ఉండేలా చూసుకోమంటున్నారు. కరెక్టే. అయితే ఆ బలిష్టంగా చూసుకునే దాంట్లోనే జీవితాన్ని వృధా చేసుకోవద్దు. అదే దాంట్లోనే ఉంటే ఇక్కడేమవుతుంది, ఓడ పయనించే సమయం ఎప్పటికి రాదు. అంటే ప్రయాణం అనేది ముందుకు జరుగుతానే ఉండాలన్నమాట. అయినంత జరుగుతానే ఉండాలి. చివరికి మీరు, మీ పడవ మునిగిపోయి అక్కడే మునిగిపోతాయి అని జెప్తున్నారు. ప్రయాణం ముందుకు జరగట్లేదు గదా! మరి. ఓడతో పడవతో ప్రయాణించట్లేదు కాబట్టి, ప్రయాణం ముందుకు జరగకుండా అక్కడే ఆగిపోతుంది, మునిగిపోతుంది. అదే కొంచెం కొంచెం దాంతో పాటు ప్రయాణిస్తా ఓడని బలిష్టంగా దాన్ని ఓడలాగా బలిష్టంగా చేసుకొని సముద్రంలోకి తీసుకెళ్తుందది. అన్నింటికన్నా ముందు ప్రళయాల మూల స్థానాలు ఎక్కడో తెలుసుకొని, వాటిని ఒకదాని తర్వాత ఒకదాన్ని ఎండేలా చేయాలి. ఈ ప్రళయం యొక్క మూల స్థానం ఎక్కడుంది అనేది పట్టుకోవాలి ఫ్రెండ్స్. మన ముందు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఇన్సిడెంట్‌ని చూసి మనం ఒకలా రియాక్ట్ అయ్యాము. ఆ రియాక్ట్ అవుతున్నప్పుడు ఆ రియాక్షన్ అనేది మనలో ఎక్కడ పుట్టింది? ఎక్కడ నుండి ఎలా బయటికొచ్చింది? ఒక ఉద్రేకం ఉంది. ఎలా ఉద్రేకంగా బయటకొచ్చింది? అనేది ఆ మూల స్థానం ఏంటనేది ఎక్కడుంది అనేది మనం కనిపెట్టాలంట ఫ్రెండ్స్. అది తెలుసుకొని వాటిని అలా ఎన్నో ఉంటాయి. కుప్పలు కుప్పలుంటాయి. వాటినన్నిటిని కూడా ఒకటి ఆ చలమలు అని చెప్పారు కదా! అది ఇందాక. దానిని ఎండేలా చేయాలి. అప్పుడు ప్రళయం తగ్గి చివరికి పూర్తిగా పోతుంది అని చెప్పారు ఫ్రెండ్స్. మీ ఉద్రేకం మిమ్మల్ని దహించక ముందే మీరే దానిని దహించండి అని చెప్పారు. విషదంతాలు, తేనె దవడలు ఉన్నాయా అని చూడడానికి ఉద్రేకం ముఖం నోటిలోకి చూడకండి. పువ్వులలో మకరందాన్ని గ్రోలే తేనెటీగ వాటి విషాన్ని కూడా గ్రోలుతుంది. అంటే తాగుతుంది. తీసుకుంటుంది. విషదంతాలు, తేనె దవడలు ఉన్నాయా అని ఏమున్నాయి? విషదంతాలున్నయ్యా? తేనె దవడలు నమలటానికి ఉపయోగపడేవి. దంతాలంటే ముందు పక్కనుండేవి ఫ్రెండ్స్. అని చూడడానికి ఉద్రేకం ముఖం నోట్లోకి చూడొద్దని చెప్తున్నారు. పువ్వులలో మకరందాన్ని గ్రోలే తేనెటీగ వాటి విషాన్ని కూడా గ్రోలుతుంది అని చెప్తున్నారు. ఉద్రేకం అందంగా ఉందా? వికారంగా ఉందా? అని పరిశీలించకండి. ఈవికి భగవంతుడి ముఖం కంటే సర్పం ముఖం అందంగా కనిపించింది అని చెప్తున్నారు. ఇంతటితో ఈ అధ్యాయంలోని సగం మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దీనిని మనం ముందుగా అర్థం చేసుకుందాము. అవగాహనకి తెచ్చుకుందాము. మనం దాన్ని ఆచరిద్దాం. మన హృదయంలో, మన లోపల, మన అంతరంగంలో ఈ ఉద్రేకాలనేవి ఎక్కడున్నాయి? వాటి మూల స్థానం ఎక్కడుంది? వాటిని అవి ప్రళయంగా మారి బయటికి రాకముందే వాటిని మనం గుర్తించి ఒకదాని తర్వాత ఒకటి ఎండింపు చేయాలి అని చెప్తున్నారాయన. లేకపోతే అవి అగ్ని, రక్త ప్రళయం ముందొచ్చిన జల ప్రళయం కంటే భీకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. అవి ఎప్పుడైతే మనం వాటిని ఎండింపచేస్తా వస్తామో ఈ ప్రళయం అనేది దానంతట అదిగా అణిగిపోతుందని చెప్తున్నారు. మరి ఇంతటితో ఈ అధ్యాయంలోని సగం మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. తిరిగి మిగతా భాగాన్ని వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. అంతవరకు మరి ఒక ప్రళయం రాబోతుందంటే వచ్చాక తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ. ఈ సూచనలు ఈ సృష్టిలో మిగతా మిగతా ప్రాణులన్నీ తెలుసుకుంటాయి. ఒక్క మానవుడికే అర్థం కాదు ఫ్రెండ్స్. అది వచ్చే ముంచెత్తేదాకా అర్థం కాదు. ఎందుకంటే ఆ అవేర్‌నెస్‌లో మానవుడు ఉండడు.
కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలలో మనం మనం మనకి ఈ అవగాహన అందించినందుకు, ఎంతో శ్రమకు వచ్చి సహించి మనకి అందించినందుకు ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజికి ఎంతో కృతజ్ఞతలతో థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.